ఈ వీడియోలో మారేడుమిల్లి ప్రాంతాన్ని ఒకసారి వీక్షిద్దాం. ఈ మారేడుమిల్లిలో దట్టమైన అడవులు ఉంటాయి. ఇక్కడ బొంగు చికెను చాలా ఫేమస్. చికెన్ని బొంగులో వేసి ఇలా ఈ విధంగా కాలుస్తారు. దీనివల్ల ఆ వెదురు కర్రలో ఉన్నటువంటి పోషకాలు ఆయిల్ అది వేయకుండా మనకు న్యాచురల్ పద్ధతుల్లో పూర్వం తినే విధంగా ఎన్నో ప్రోటీన్స్ అవి అందే విధంగా వీరు తయారు చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తింటారు. సిడబ్ల్యూసి సైటు ఇక్కడ వాటర్ లెవెల్స్ అవి కూడా వారు చూస్తారు. తర్వాత జలతరంగిణి జలపాతం ఇక్కడ ఉంది. లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళేదారిలో, రాజమండ్రి నుంచి మారేడుమిల్లి పైకి వెళ్ళేదారిలో. ఇక్కడ సమ్మర్లో మే నెలలో కావడంతో ఇక్కడ కొండలో వాటర్ లేదని బోర్డు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట. ఆ తర్వాత పాపికొండలు నేషనల్ పార్క్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి పాపికొండల వరకు కూడా ఒక పార్క్ కింద ఏర్పాటు చేశారు. అంటే వెళ్ళే దారిలో మనం బర్డ్స్ జంతువులు అవి చూడటానికి వీలుగా వారు పాపికొండ నేషనల్ పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా అవకాశం ఉన్నవాళ్ళు వీలున్న వాళ్ళు కూడా వెళ్ళవచ్చు. దానికి వెళ్ళే దారిలో కనబడతాయన్నమాట. తర్వాత ఇక్కడ నైట్ స్టే చేయొచ్చు. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి చాలా అవైలబుల్గా. ఇక్కడ రంపచోడవరం కన్నా ఇక్కడ స్టే చేయడం బెస్ట్. ఎందుచేతనంటే దట్టమైన అడవులు అవి ఉంటాయి, న్యాచురల్గా ఉన్నట్టుగా ఉంటుంది. మనకి అవైలబుల్ అయినటువంటి ప్రైసెస్లో కూడా ఇక్కడ లభ్యమవుతాయి. చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అమృతధార జలపాతంకి వెళ్ళాము. ఇక్కడ 365 days వాటర్ ఉంటాయి. కొండల నుంచి వాటర్ వస్తే ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం అమృత జలపాతంలో ఉన్నాము. ఎంట్రీ 50 rupees per head. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. రాజమండ్రి నుంచి మనం మారేడుమిల్లి వెళ్ళాలనుకుంటే మనకి దగ్గర 100 kilometers ఉంటుంది. మారేడుమిల్లి నుంచి ఈ అమృత జార ప్రాంతానికి ఒక 10-15 kilometers ఉంటుంది. మనకి దగ్గర 3 hours పడుతుంది. 2.5 hours పైన పడుతుంది అనమాట. మనం రాజమండ్రి, కోరుకొండ, గోకవరం, రంపచోడవరం, మారేడుమిల్లి ఈ విధంగా జర్నీ చేసుకుని రావచ్చు. మనకి రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు కొంచెం ప్లేన్ ఏరియా ఉంటుంది. రంపచోడవరం నుంచి కొంచెం ఏజెన్సీ ఏరియా వస్తుంది. అక్కడ మనకి ఈ మధ్యలో రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు మనకి టీటీడీ వాళ్ళు కూడా దేవస్థానం వారు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి కట్టడం జరిగింది. రంపచోడవరం నుంచి ఏజెన్సీ ఏరియా స్టార్ట్ అవుతుంది. అయితే రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వరకు కొంత అంత దట్టమైన ఉండవు, కానీ మారేడుమిల్లి వచ్చిన కాడి నుంచి చాలా దట్టమైన అడవులు ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి ఒక 5 kilometers అలా ఉంటుంది. జర్నీ చాలా బాగుంటుంది. ఈ దట్టమైన అడవుల వలన మనకి టెంపరేచర్ కూడా మారేడుమిల్లిలో చాలా కొంచెం కూల్గా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు అవి ఉండటం వలన మనకి ఇక్కడ ఉన్న వాటర్, ఇప్పుడు చూస్తున్న వాటర్ మనకి అమృతధార జలపాతంలో ఉన్నటువంటి వాటరు చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ టూర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ చుట్టూ దట్టమైన అడవులు, వాతావరణం చల్లగా ఉండటం, కొండలు అవి ఉండటం వలన చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఫ్యామిలీతో అది చక్కగా మనం విజిట్ చేయాల్సినటువంటి ప్రాంతం. ఎక్కువ సమ్మర్లో వస్తే మనకి వాతావరణం అది అనుకూలంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే టైంలో చేసుకుంటేనే మంచిది జర్నీ అది కూడా. ఎంచేతనంటే రంపచోడవరం దాటిన తర్వాత మనకి
జనసమూహం చాలా తక్కువగా ఉంటుంది. ఏజెన్సీ ఏరియా కాబట్టి వెహికల్స్ అవి ఏమైనా రిపేర్స్ వచ్చిన ఇబ్బంది పడతాం కాబట్టి డే టైంలోనే ఎర్లీ అవర్లో వచ్చి ఇక్కడ చూసుకుని అవి త్వరగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవసరమైతే నైట్ స్టే చేయడానికి అవి రిసార్ట్స్ అవి ఉన్నాయి. రంపచోడవరం రిసార్ట్స్ ఉన్నాయి, మారేడుమిల్లిలో కూడా ఉన్నాయి. రంపచోడవరం కన్నా మారేడుమిల్లిలో దట్టమైన అడవులు అవి ఉండటం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో స్టే చేసి చూసుకుని వెళ్ళచ్చు. మారేడుమిల్లి నుంచి మనకి 100 కిలోమీటర్స్ అలా ఉంటుంది భద్రాచలం అన్నమాట. కావాలంటే భద్రాచలం కూడా ఇక్కడి నుంచి వెళ్ళచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ కూడా ఆ వాటర్లో స్నానాలు అవి చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. కొండల్లో అది ఎంచేతనంటే మనం కేర్ తీసుకోవాలి. ఆ కొండలు అవి ఎక్కేటప్పుడు లేకపోతే అవి తలకి గట్ట చేతులకి అవి తగినప్పుడు గాయాలు అవి అవుతాయి. ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పాములు అవి ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనతో వచ్చిన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఇక్కడ వేరే డ్రెస్సులు అవి తెచ్చుకున్నాము. షార్ట్స్, టీషర్ట్ అవి తెచ్చుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని సెల్ఫీ స్టిక్తో ఫొటోస్ అవి తీసుకోవడం జరిగింది. డ్రెస్ అది చేంజ్ చేసుకుని అక్కడ జాగ్రత్తగా దిగి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏం చేద్దంటే జారిపోతాయి ఇవి, తలకది తగిలితే చాలా డేంజరు. ఆకు చిన్నపిల్లలతో అది ఇక్కడ స్నానాలు అవి చేస్తున్నప్పుడు చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, దగ్గరుండి చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ నీ వాటర్ ఉండటం వలన జారే అవకాశం ఉంటుంది, నాచది కొంచెం ఉంటుంది కాబట్టి ఇవి జారితే ఖచ్చితంగా బాడీలో పెద్ద గాయాలు అవుతాయి. ఎస్పెషల్లీ హెడ్కి తగిలితే మాత్రం చాలా 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 డేంజరు. కాబట్టి చిన్నపిల్లల్ని వాళ్ళని కూడా చాలా దగ్గరుండి చేసుకోవాలి. ఇదే జలపాతాలు మనకి రంపచోడవరం కూడా ఉన్నాయి, రంప జలపాతం. సో అక్కడ ఇంత ఫీలింగ్ రాదు. ఇంచేతనంటే ఇక్కడ దట్టమైన అడవులు అవి ఉన్నాయి కాబట్టి ఈ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ ఇంత దూరం రాకపోతే రంప జలపాతం చూడొచ్చు. మరి అక్కడ కూడా బొంగు చికెను బంబూ చికెన్ కూడా అక్కడ లభిస్తుంది. అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనకి మారేడుమిల్లి ముఖ్యంగా బ్యాంబూ చికెను, ఈ జలపాతాలు, అడవులు, కొండలు ఇవి మనకి చాలా ప్రాముఖ్యతనిస్తాయి. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్లో అమృత జలాధార ప్రాంతానికి 1 కిలోమీటర్లో వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఆ వ్యూ పాయింట్లో మనం మొత్తం మారేడుమిల్లి చూడొచ్చు. धीरा ना 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 धीरा धीरा ना दोम धीरा ना 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 धीरा धीरा ना दोम धीरा ना दोम धीरा ना धीरा धीरा ना ना दोम धीरा ना 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 धीरा धीरा ना दोम धीरा ना 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 धीरा धीरा ना ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వం
మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆడే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటిక తంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఇప్పుడు నిజమైన ప్రకృతిలో మనం విహరిస్తున్నాం. ఈరోజు ఈ ప్రకృతి ఉంది కాబట్టి మనం విహరించగలుగుతున్నాం. ఈ ప్రకృతి కనుక పూర్వం మొత్తం మన భూమి అంతా ఉండేది. అయితే అనివార్య కారణాల వల్ల మనం అడవులు నరకటం, అడవిలో జంతువుల్ని వాడుకోవడం ఇవన్నీ చేసాం. వాటి వల్ల వాటి విస్తరణ తగ్గిపోయింది. సో మనకి వాతావరణ సమస్యలు అనేకం వస్తున్నాయి. విపరీతమైన వేడి పెరిగిపోతుంది. కాలానుగుణంగా వర్షాలు లేవు. కాలానుగుణంగా శీతాకాలం కానీ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఇవి ప్రకృతి విరుద్ధంగా కేవలం ఎంచేతనంటే మనం ఉన్న న్యాచురల్ని పోగొట్టేసుకుని ఈ విధమైనటువంటి సమస్యలకు గురవుతున్నాం. ఇకనైనా మనంతా కూడా ప్రకృతిని ప్రేమించి ఉన్న ప్రకృతిని కాపాడుకుంటూ ఏ అవకాశం ఉన్నంత వరకు వీలైనంత వరకు దట్టమైనటువంటి అరణ్యాన్ని పెంచడానికి మనం ప్రయత్నించేద్దాం. ప్రతి ఒక్కరూ మన వంతు కృషి చేద్దాం. మొక్కలు, వృక్షాలు, ప్రకృతిని పెంచడానికి, కాపాడుకోవడానికి మన వంతు మనం కృషి చేద్దాం. మన భావితరాలకు చక్కటి వాతావరణాన్ని, చక్కటి అడవులను ఇవ్వడానికి మన వంతు మనం కృషి చేద్దాం. వృక్షో రక్షిత రక్షితః, ప్రకృతో రక్షిత రక్షితః. ఈ విధంగా మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం. జై హింద్. ఇది అమృత జలపాతం. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ మారేడుమిల్లి వ్యూ పాయింట్ కూడా తర్వాత చూడొచ్చు. ఇది వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి మారేడుమిల్లి అడవులు మొత్తం అంతా మనకి చాలా చక్కగా కనబడుతుంది. మారేడుమిల్లి వ్యూ పాయింట్ అనమాట. అమృతధార జలపాతం నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. మన మారేడుమిల్లి నుంచి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్లు అలా ఉంటుంది. 18 కిలోమీటర్లు. ఇది చూసిన తర్వాత అమృత జలపాతం ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ విధంగా
మారేడుమిల్లి చక్కగా మనం అవకాశం ఉన్నప్పుడు విజిట్ చేయొచ్చు. చూశారు కదా, మేఘాలు, కొండలు, దట్టమైన అడవులు,